ఒక ఇద్దరు స్నేహితుల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇద్దరు స్నేహితులు వెళ్తున్నారు. దారిలో ఇంకో ఇద్దరు నిలబడి మరి భయంకరంగా ఈ వస్తున్న ఇద్దరు స్నేహితుల్ని బూతులు తిడుతున్నారు. అందులో ఒక స్నేహితుడికి చాలా కోపం వచ్చింది. ఆ కోపం రావడం వల్ల ఆయన కొట్టడానికి వెళ్ళాడు. ఆ ఇద్దరిని ఎవరైతే బూతులు తిడుతున్నారో వాడిని కొట్టడానికి వెళ్ళాడు. అయితే ఆ పక్కనున్న స్నేహితుడు వెంటనే ఆపాడు, వారించాడు. మరి వాళ్ళు అలా తిడుతున్నారు కదరా, నన్ను ఎందుకు ఆపుతున్నావు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, వాళ్ళు ఒకడు తాగేసి ఉన్నాడురా, ఇంకొకడు మతిస్థిమితం లేదు, పిచ్చోడ్రా, వాళ్ళిద్దరూ స్పృహలో లేరురా, వాళ్ళు ఎందుకు తిడుతున్నారో వాళ్ళకే తెలియదురా, మరి ఇప్పుడు కొడతావా అని నన్ను అడిగాడు. అయ్యో ఇప్పుడు ఎందుకు కొడతాను నేను అన్నాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు తాగేసి ఉన్నారు, ఒకడు పిచ్చోడు అన్న సంగతి తెలియకముందు వాళ్ళంటే కోపం వచ్చింది. ఎప్పుడైతే వాళ్ళకి ఏమీ తెలియదని తెలిసిందో ఆ సమయంలో వాళ్ళ మీద కనికరం కలిగింది. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క సమయంలో మీ అందరినీ ఈ యొక్క కృపా వార్త ఛానల్కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా మరి సిలువలో ప్రభు పలికిన 7 మాటలలో మొదటి మాట అయిన తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు అన్న మాటను ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ మాట బైబిల్లో లూకా సువార్త 23వ అధ్యాయం 6వ వచనములో మనకి కనిపిస్తుంది. తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేయడం కనబడుతుంది. ఎవరు వీరు? ఎవరిని క్షమించమని ప్రభు ప్రార్థన చేస్తున్నారు? ఎవరి కోసము ప్రభు ఈ యొక్క ప్రార్థన మరి ఈ విజ్ఞాపన చేస్తున్నారు అంటే, గత దినమున ఆయనను మరి ప్రార్థన చేసుకోవడానికి ఒలీవల కొండకు వెళ్ళినప్పుడు అక్కడ మరి ఇస్కరియోతు యూదా కొంతమంది సైనికులను వేసుకొని, రాణువ వారిని వేసుకొని వచ్చి మరి ఆయనను బంధించి తీసుకొని వెళ్ళి అన్న యొద్దకును కైపా వద్దకును మరి ఆ పిలాతు యొద్దకు తీసుకొని వెళ్ళాడు. ఆ రాత్రంతా వాళ్ళు మరి అన్యాయముగా ఆయనను మరి తీర్పు తీర్చారు. వాళ్ళని చూశాడు, వాళ్ళందరినీ చూశాడు. తర్వాత అక్కడ సాక్ష్యం చెప్పడానికి ఒక ఇద్దరు వచ్చారు. వాళ్ళు రకరకాల సాక్ష్యాలు చెప్తున్నారు, కానీ ఒకదానికి ఒకటి పొసగట్టలేదు. వాళ్ళని కూడా చూశాడు. తర్వాత అక్కడ ఇశ్రాయేలీలు వచ్చారు. ఆయనలోని నాకు ఏ పాపం కనబడట్లేదు, వీడిని క్షమించి విడిచిపెట్టేద్దాం, మీకోసము ఆయనను కొరడాలతో కొట్టించి విడిచిపెడతాను అన్నాడు పిలాతు. లేదు అలా జరగడానికి వీలు లేదు, ఆయన కొట్టాల్సిందే, ఆయన చంపాల్సిందే, ఆయనకి శిక్ష వేయాల్సిందే, ఆయన చంపు అంటూ వాళ్ళందరూ కేకలేశారంట. వాళ్ళందరి వైపు చూశాడు యేసు ప్రభు. తర్వాత వాళ్ళ మరీ కేకలు ఎక్కువైపోవడం వల్ల వాళ్ళని సంతోషపెట్టడానికి పిలాతు తన చేతులు కడుక్కొని మరి ఆయనను మరణశిక్షకి అప్పగించాడు. ఆ ఇశ్రాయేలీయుల్ని చూశాడు, ఆ యూదుల్ని చూశాడు, అక్కడ ఉన్న పరిసయ్యుల్ని చూశాడు, సద్దూకయ్యుల్ని చూశాడు, ప్రధాన యాజకుల్ని చూశాడు, వారందరినీ చూశాడు. తర్వాత ఆయనను శిలువ శిక్షకు అప్పగించాడు. శిలువ శిక్ష వేయగానే ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా వెంటనే అమలు చేయరు. కనీసం 3 రోజులైనా సమయం ఇస్తారు. కానీ చెప్పిన తోడనే తీసుకొని వెళ్ళారు. అక్కడ ఆయన్ని కొరడాలతో కొట్టారు. 1 తక్కువ 40 కొరడాల దెబ్బలు తిన్నాడు ఆయన. వాళ్ళని కూడా చూశాడు. తర్వాత ఆయనను హేళన చేయడానికి తీసుకెళ్ళారు. అక్కడ మరి ఆయనకు ఊదా రంగు వస్త్రములు ధరించి కుళ్ళ కిరీటం పెట్టి ఆయన బాగా హేళన చేశారు, ఎగతాళి చేశాడు. యూదుల రాజా నీకు శుభం అంటూ ఆయనను చాలా ఎగతాళిగా చేశారు. మరి ఆయన ముఖం మీద ముసుగు వేశారు, గుద్దారు, కొట్టారు. వాళ్ళని కూడా చూశాడు ప్రభు.
తర్వాత ఆయన సిలువని ఆయన భుజం మీద పెట్టి మరి ఆ యెరూషలేము వీధుల గుండా నడిపించుకుంటూ వెనక నుండి కొరడాతో కొడుతూ తీసుకొని వెళ్ళారు. కల్వరి కొండ మీదకి, గొల్గొతా కొండ మీదకి ఆయనను తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి మరి ఆయన 2 చేతులకు 2 మేకులను, ఆయన కాళ్ళకు చీలలను మరి కొట్టారు. కొట్టి మరి ఆ మండు టెండలో నిలవబెట్టారు. నిలవబెట్టినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కింద ఉన్న వారందరినీ చూశారు. అక్కడ శతాధిపతి అనగా 100 మంది మీద అధిపతి అయిన మరి ఒక రాణువ వాడు కనిపించాడు. ఆయనను చూశాడు. అక్కడున్న 100 మందిని చూశాడు. చూసి తర్వాత చుట్టూ చూశాడు. కొంతమంది ఏమో ఎగతాళి చేస్తున్నారు. పక్కన ఇటుపక్క ఒక దొంగ ఉన్నాడు, ఇటుపక్క ఒక దొంగ ఉన్నాడు. వాళ్ళిద్దరిని చూశాడు ప్రభు. వాళ్ళు కూడా ఎగతాళి చేస్తున్నారు, వాళ్ళు కూడా హేళన చేస్తున్నారు. నువ్వు దిగి మమ్మల్ని దించొచ్చు కదా, నువ్వు చాలా అద్భుతాలు చేసావు కదా, ఆశ్చర్యాలు చేసావు కదా అంటూ వాళ్ళకు కూడా మరి ఆయనను ఎగతాళి చేసేవారుగా కనబడ్డాడు. వాళ్ళని కూడా చూశాడు. ఇక అందరిని చూసిన తర్వాత ప్రభు అంటున్నారు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. గత రాత్రి నుండి ఎంతమంది అయితే ఎలాగైతే హింసిస్తున్నారో వారందరి నిమిత్తము ఆ కలువరి సిలువలో మరి ఆయన నిలబడి అటు ఆకాశానికి ఇటు భూమికి మధ్యలో వేలాడుతూ చేస్తున్న ప్రార్థనే ఈ మాట, ఈ మొదటి మాట. తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు. ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారు. బాధింపబడిన వాడు, బాధితుడు బాధ పెడుతున్న వారి కోసం చేస్తున్న ప్రార్థన ఇది. తన ప్రాణం తీస్తున్న వారి కోసం చేస్తున్న ప్రార్థన ఇది. తనను హింస పెడుతున్న వారి కోసం చేస్తున్న ప్రార్థన ఇది. ఎంత గొప్ప ప్రార్థన కదా. మన ప్రభు ఎంత కనికరం కలిగిన వాడు కదా. ఆయన ఏమన్నారో తెలుసా? మత్తయి సువార్తలోని ఇదిగో ఏమన్నారు అంటే 5వ అధ్యాయంలోని, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి అని మత్తయి 5లోని ప్రభు మాట్లాడతారు. అంటే శత్రువులను ప్రేమించి ఆయన మాట చెప్పేశాడు. మాట చెప్పడం తేలికే కదా, కానీ ఇక్కడ ప్రభు మాట చెప్పి ఊరుకోలేదు. నిజంగానే అది ఆచరణలో చూపిస్తున్నారు. శత్రువులను ప్రేమిస్తున్నారు, హింసించిన వారి కోసం ప్రేమిస్తున్నారు. ఈ రోజున మీ ముందు నేను ఉంచుతున్న మాట ఏంటంటే, మనము అంత గొప్ప శోధనలకి గురి కాలేదు. చిన్న సమస్యలే మనకి, కానీ మనం ప్రేమించగలుగుతున్నామా? ఒక మాట పడగలుగుతున్నామా? ఒక దెబ్బ పడగలుగుతున్నామా? ఒక విమర్శకి తల వంచగలుగుతున్నామా? ఇక్కడ చూసినట్లయితే మరి ఆయన మొదటి మాటగా పలుకుతున్న మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు. మొదట చెప్పుకున్నాం కదా ఏమని? అక్కడ ఒక తాగుబోతోడు ఉన్నాడు, ఒక పిచ్చోడు ఉన్నాడు. వాళ్ళు ఏదేదో తిడుతుంటే ఒక ఆయన కోపం వచ్చింది. ఇంకొక ఆయన అంటాడు, వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదురా, పోనీలే క్షమించేద్దాం అంటున్నాడు. అవును, తెలియని వారు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియనప్పుడు ఒక సాధారణమైన మనిషే వాళ్ళని క్షమించి వదులుతాడు కదా. ఇక్కడ క్షమిస్తుంది ఎవరునంటే సాక్షాత్తు దేవుని కుమారుడు ప్రభు అయిన యేసు, అనగా దేవుడే. ఆ దేవుడే శరీరాన్ని ధరించుకొని మన మధ్యలోకి వచ్చాడు. ఆ శరీరానికి హింసిస్తున్న వారిని క్షమించి మనకి ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు ఇంత గొప్ప క్షమాపణ అప్పుడు వాళ్ళకే కాదు, అంతకుముందు పాపం చేసిన వారికి, తర్వాత పాపం చేయబోయే వారికి, ఇప్పుడున్న మనకి కూడా, ఈ సృష్టి ఉన్నంత వరకు ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారందరికీ ఈ ప్రార్థన చెందుతుంది. నువ్వు చేసినా చేయకపోయినా ఆయన నిన్ను క్షమించడానికి ఇష్టపడతాడు. ఆయన క్షమించడానికి మరి సిద్ధపడి ఉన్న దేవుడు. అందుకనే ఒక ఈ పక్షవాయువు గల వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఆయన కూడా ఏమి అడగలేదు, క్షమాపణ ఏమి అడగలేదు. అంటాడు,
కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమించబడ్డాయి. ఇగో పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదు అని ప్రభు చెప్తారు. ఆయన క్షమించడంలో అధికారం కలిగిన దేవుడు. ఎందుకు అనంటే ఆయన దేవుడు, ఆయన ప్రభువు, ఆయన నోటి మాట చేత సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, ఆయన దేవుని కుమారుడు, ఈ లోకానికి శరీరధారిగా వచ్చినవాడు, ఆయన అధికారము కలిగిన పరిశుద్ధుడు. అందుకనే పాపిని క్షమించగలిగిన సత్తా, యోగ్యత ఆయనకు మాత్రమే ఉంది. అందుకనే ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ మీద ప్రేమతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమ కలిగిన ప్రార్థన ఇది. ఏదో మాట ఊసికి సారీ చెప్పంటే చెప్తారు, సారీ అంటారు కదా, అలాంటి సారీ కాదు ఇది. ప్రేమతో క్షమిస్తున్నాడు, వాళ్ళు అడగకపోయినా క్షమిస్తున్నాడు. ఇగో మరి ఒకసారి పాపంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చారు. ఇదిగో ఈవిడ పాపం చేసింది, ఈవిడిని శిక్షించాలి అని అంటున్నాడు. ప్రభువు ఆమెను రక్షించాలి అని చూస్తున్నాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణం. పాపం చేసింది కాబట్టి ఆవిడ శిక్షించాల్సిందే, మరణం పొందాల్సిందే. అయితే తీసుకొచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పాపులు పాపంలో ఉండి పాపిని క్షమించలేని స్థితిలో ఉన్నారు. ఈ రోజున లోకమంతా ఒకటే. అగో ఆ ఎదుటివారి కంటిలోని నలుసును చూపిస్తున్నారు, వారి కంటిలో దూలం ఉంచుకుంటున్నారు. దూలం ఉంచుకొని నలుసుని చూపిస్తున్నారు, చూడు ఈమె పాపంలో పట్టబడింది అని. అప్పుడు ప్రభు చెప్పారు, అయితే మీలో పాపము చేయని వాడు ఒకడు రాయి వేయండి అన్నారు. ఎవరికి శిక్షించే హక్కు, అధికారం లేక ఒకటి తర్వాత ఒకడు అందరూ వెళ్ళిపోయారంట. ప్రభు చెప్పిన మాటను బట్టి ఆయన ముఖ కాంతిలో వారి రహస్య పాపములు కనబడ్డాయి. ఆ కారణం చేత ఒకడు కూడా శిక్షించలేకపోయాడు. కానీ శిక్షించే అధికారం ఉన్న ప్రభు ఉన్నాడు అక్కడ, పరిశుద్ధుడు ఉన్నాడు అక్కడ, సర్వాధికారి ఉన్నాడు అక్కడ, సకల జగత్తును తన మాట మహత్తు చేత నిర్వహిస్తున్నవాడు ఉన్నాడు అక్కడ. ఆయన అన్నాడు, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా? లేదు ప్రభువా, నన్ను ఎవరు ఏమి శిక్షించలేదు. అప్పుడు అన్నాడు, అమ్మ నాకు అధికారం ఉంది, నిన్ను శిక్ష వేసే అధికారం ఉంది, కానీ నేను బలిని కోరను, నేను బలిని కోరువాడను కాదు, నేను నీ ప్రాణాన్ని విమోచిస్తున్నానమ్మా. నేను నిన్ను శిక్షించను, నేను నిన్ను ఏమనను, కాకపోతే నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇక నువ్వు పాపము చేయొద్దు అని ప్రభువు ఆ యొక్క స్త్రీతో చెప్పినప్పుడు కళ్ళల్లో నీళ్లతోని ఆ కృప కలిగిన వాడిని చూసి నిలువెల్ల కరిగిపోయి కృతజ్ఞతతో కాళ్ళ మీద పడింది. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది, తండ్రి వీరేం చేయుచున్నారు వీరికి తెలియదు. ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీని తీసుకొచ్చిన వారికి తెలియదు ఏం చేస్తున్నారో. మేము నీతిమంతులు అనుకుంటున్నారు, మా యొక్క పాపం ఎవరికి తెలియదు అనుకుంటున్నారు, కానీ తెలిసిన వాడు అక్కడే ఉన్నాడు. అందుకనే ఈ రోజున దేవుడు ఈ ప్రార్థన, మనం ఎన్నిసార్లు ఏమేమో చేస్తున్నాం కదా, అందులోని మనం పాపం చేస్తున్నామో సరిగా చేస్తున్నామో మనకి తెలియదు. మనం చేస్తుంది ఒకని ఎదుట తనకు సరి అయినదిగా కనబడు మార్గము కలదు, కానీ అది తుదకి మరణమునకు దారితీయునని సామెతల గ్రంథంలో ప్రభు రాశారు. ఈ రోజున ప్రియ సహోదరుడా, ఈ మొదటి మాటలోని ప్రభు మన కొరకు రాసి ఉంచిన ఆ గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మనం క్షమించబడిన పాపులము. మనము పాపులం ఒకప్పుడు, ఇప్పుడు క్షమించబడిన పాపులం. మన ప్రమేయం లేకుండానే క్షమించాడు ప్రభు. ఆ మాటని నువ్వు అంగీకరించి విశ్వాసంతో, ప్రభువా క్షమించినందుకు కృతజ్ఞతలు, నన్ను ఇంకా క్షమించయ్యా, సంపూర్ణంగా క్షమించయ్యా, నీ రక్తంతో కడుగయ్యా అని ఒక చిన్న పదం కానీ ఆయన పాదాల దగ్గర నువ్వు పలికగలిగితే, ఆయన చేసిన ఈ మొదటి మాట, ఈ మొదటి ప్రార్థన నీకు వర్తిస్తుంది.
దేవుడు ఇది మనకి మాదిరి కొరకు ఉంచి వెళ్ళిన ఈ లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనములో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. ఆయన మరణ సమయంలో శిలువ మీద ఉండి పలుకుతున్న మొదటి మాట ఈ మాట. చివరిసారిగా చెప్పే మాటల్ని మరణ వాంగ్మూలం అంటారు కోర్టు భాషలో. అంటే ఆ సమయంలో ఎవరు కూడా ఏది కూడా లోకంలో మనుషులు అబద్ధం ఆడరు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. అయితే ఇక్కడ ప్రభువు స్పృహలో ఉండి, సంపూర్ణమైన స్పృహలో ఉండి, అంత కష్టములో ఉండి, రక్తము చిందుతూ ఉంది, ఒకవైపు నుంచి రక్తం తల నుండి పాదాల వరకు కారుతూ ఉండగా పలుకుతున్న మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. ఈ రోజున ప్రభు ఇచ్చిన ఈ మహా ఆశీర్వాదకరమైన మాట. లోకంలో చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, లేకపోతే మహాత్ములు ఉన్నారు, మరి పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. వారందరూ కూడా మంచి మాటలు చెప్పారు. మన అబ్దుల్ కలాం గారు మంచి మాటలు చెప్తారు, మహాత్మా గాంధీ గారు మాటలు చెప్పారు. ఇలాగ రకరకాల వ్యక్తులు, గౌతమ బుద్ధుడు మంచి మాటలు చెప్పారు. ఇలా చూసుకుంటూ పోతే చాలామంది గొప్పవారు ఉన్నారు, వారందరివి మంచి మాటలే. అయితే ఇది కూడా అందులో ఒక మాటలా తీయడానికి లేదు. ఎందుకు అనంటే అలా పలికిన వాళ్ళందరూ కూడా మనుషులే. వాళ్ళ మాటలు మంచివి, సుభాషితమే. కానీ ప్రభు మాట దేవుని మాట. ప్రభు మాట దేవుడై ఉండి మా నరరూపధారిగా వచ్చి పలుకుతున్న మాట, శిలువ మీద నిలబడి మరి ఆయన ప్రాణం పెడుతూ చెప్తున్న మాట, తండ్రి వీరేం చేయుచున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. సరే, తండ్రి క్షమించారు. అలాగనే స్టెఫను కూడా మరి అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనములో ఆయన కూడా, అయ్యా ఈ నేరం వారి మీద మోపొద్దు అని ప్రార్థన చేస్తున్నాడు, క్షమిస్తున్నాడు. బందెల రాజారత్నం గారిని చంపిన వారిని, మరి చంపడానికి ప్రయత్నం చేసిన వారిని చివరి ఊపిరిప్పుడు ఆయన కూడా క్షమించమని అడిగాడు. అదిగో మరి ఆ యొక్క గ్రహం స్టెయిన్స్ గారిని చంపిన వారిని, ఆ ధారాసింగ్ని, ఆయన కూడా ఆ సహోదరుని ఏమి అనొద్దు అని, మరి వారి భార్య వారిని క్షమిస్తుంది. వారిని అన్యాయంగా ఒక వ్యాన్లో పెట్టి తగలబెడితే సువార్త ప్రకటించినందుకు, కుష్ఠరోగులకి సేవ చేసినందుకు, మరి వారందరికీ మరి కావలసిన సదుపాయాలు ఆ కొండ జాతి ప్రజల కోసం సమకూరుస్తున్నందుకు, ఎక్కడో తన దేశాన్ని విడిచిపెట్టి మనకి సేవ చేయడానికి వచ్చినందుకు వాళ్ళకి దొరికిన బహుమానం అది. వెంటనే ఆమె దుఃఖపడాలి, కానీ అలాగనలేదు. అవేమన్నదంటే, వారికి ఏమి తెలియదు కనుక వారిని క్షమించు. ఈ ప్రభు మాదిరి మరి చూపిస్తున్న ఈ భక్తుల్లాగా మనం క్షమిస్తున్నామా? అయితే ఒక మాట, మనం ప్రతిరోజు పరలోక ప్రార్థన చెప్తాం. ఏమని చెప్తాం? తండ్రి మేము క్షమించే ప్రకారం మా అపరాధములను క్షమించుము. ఇక్కడ ఒక ఒడంబడిక నిబంధన చేస్తున్నాం దేవునితో. ప్రభు మేము ఎలా క్షమిస్తామో అలాగే మమ్మల్ని క్షమించు. మేము సంపూర్ణంగా క్షమిస్తే సంపూర్ణంగా క్షమించు. మేము ముక్కలుగా క్షమిస్తే, అరకొర క్షమిస్తే అలాగే మమ్మల్ని క్షమించు అని మనమే దేవునికి అధికారం ఇస్తున్నాం. మేము క్షమించి ఉన్న ప్రకారము మమ్మల్ని క్షమించుము. చివరిగా ఒక మాట చూపించి ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనములో ప్రభు మనకి ఇస్తున్న ఒక ఆజ్ఞ ఇలా ఉంది. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించి ఉన్న ప్రకారము మీరును ఒకనినొకడు క్షమించుడి. ఇది దేవుని మాట. అపోస్తుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్న మాట. మీరును ఒకరినొకడు క్షమించండి. ఎందుకు క్షమించండి అంటే, ఇగో వారు ఏం చేస్తున్నారో వారికి తెలీదు. సాతాను ప్రేరేపించగా చేస్తున్న పనులవి. ఒకడు తప్పు చేస్తున్నాడంటే, ఒకడు పాపం చేస్తున్నాడంటే, ఆ పాపము చేయిస్తున్న వాడు సాతాన్. వాడు ఏం చేస్తున్నాడు? వాడి చేతిలో ఉండి మరి వాడబడుతున్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడో తెలియదు. ఈ రోజున దేవుని యొక్క వాక్యము నాతో మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు క్షమిస్తున్నావా? ప్రభు మనకి ఈ మాట ఒక మాదిరి కోసం ఇచ్చారు. ఆయన పొందినంత శ్రమ మనం పొందలేదు కాబట్టి మనకి క్షమించడం సాధ్యమే.
పాపి క్షమించడంలో గొప్పతనం లేదు. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దగ్గరికి కూడా రానివ్వడానికి అవకాశము లేని అంత పరిశుద్ధుడు మనల్ని క్షమిస్తున్నాడు కదా. మనం కూడా క్షమిద్దాం. ఇగో తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అన్న మాటను మనం కూడా పాటిద్దాం. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యము ఈ మొదటి మాట ద్వారా మన వినికిడిలో, జీవితాలలో నెరవేర్చి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి. మంచిది. ఈ యొక్క ఛానల్, కృపావార్త ఛానల్ని మీరు ఆదరిస్తున్నందుకు వందనాలు. ఇగో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క మరి అనుకూలురైన ప్రజలకు మరి దీన్ని షేర్ చేసి మరింత ఈ సేవా పరిచర్యలో సహకరించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.